ఈ పోతరాజు పుట్టినప్పుడు మరి అక్క తమ్ముడు నడుచుకొని వెళ్తున్నప్పుడు మరి ఆ తర్వాత శంకరుని కూడా చాలా బాధలు పెట్టింది. ఎందుకంటే కక్ష పట్టింది, మా అమ్మని ఇన్ని బాధలు పెడతావని చెప్పి కూడా ముక్కుల గండవార ఈపుల రాసపుండు అంటే ముక్కు లోపల గడ్డలు చేస్తుంది, ఈపు నిండా గడ్డలు చేస్తుంది, దోమలు ఈగలు జుప్పుమంటే శంకరుడు భరింపలేకపోయిండు. కళ్ళు పొడగొడితే అమ్మ కలియుగం పుడుతుంది, మనుషులు పుడతారు, నీ పేరు మీద సిగాలు ఊగుతారు, నీ పేరు మీద పూనాలు చేస్తారు, మొక్కులు మొక్కుతారు, నీకు ఎండి కళ్ళు చేపిస్తారు, బంగారు కళ్ళు చేపిస్తారు అని ఆ ప్రకారం కూడా దీవెనార్తి ఇచ్చిండు. చాలా వనవాసం అనుభవించిండు శంకరుడు కూడా. బోనముకుండ బొట్ల బోనముకుండ నిండు కుండల నిండా బెల్లం బువ్వ ఆరగించాలమ్మో కడుపు నిండా. నీ చూపుల నీడా నీ భక్తుల పైన ఎప్పుడు ఉండాలమ్మో దండాలమ్మ గండ దీపాలమ్మో ముత్యాలమ్మ. ఘటము నీకు ఘనముగా తీసి పంచరంగుల పటములు వేసి పంచభూతాలు కలగలిసిన శక్తి